అండి. మన సబ్‌స్క్రైబర్స్ ఒకరు మా హోటల్‌లో చేసే దోస గురించి అడుగుతున్నారండి. వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంట. దోసల గురించి వివరంగా చెప్పమన్నారు. వారి కోసమనైతే వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేను దోసల పిండి కోసం కొద్దిగా మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. గిన్నెతోటి ఒక గిన్నె వేసుకొని, ఇంకా ఒక గుప్పెడు వరకు మినపప్పు వేసుకున్నాను. దీనికి నేను ఒక గిన్నెకి 4 గిన్నెల వరకు రేషన్ బియ్యం వేసుకుంటానండి. అలాగా నేను మొత్తం ఒక గిన్నేసుకొని ఇంకో కొన్నేసుకున్నాను కాబట్టి, మొత్తం 6 గిన్నెల వరకు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను నేను. ఒక గిన్నె మినపప్పుకి 4 గిన్నెల వరకు రేషన్ బియ్యం వేసుకుంటానండి. రేషన్ బియ్యం వేసుకుంటేనే ఈ దోసలనేవి మనకి చాలా వస్తాయండి. ఒక గిన్నెకి 4 గిన్నెల రేషన్ బియ్యం, ఇంకా కొన్నేసుకున్నాను కాబట్టి వాటికి ఒక 2 గిన్నెలు రేషన్ బియ్యం వేసుకున్నానండి. అంటే ఒక కిలో బియ్యం అయితే వేసుకున్నాను. 6 గిన్నెలంటే ఒక కిలో బియ్యం అవుతాయండి. ఒక కిలో బియ్యానికి నేను ఒక గిన్నె కొద్దిగా మినపప్పు అయితే వేసుకున్నాను. అవి 2 వేసుకుంటే సరిపోతాయండి. శుభ్రంగా కడిగేసుకొని దీన్ని మనము 6 గంటల సేపైనా సరే నానబెట్టుకోవాలి. ఇంకా శుభ్రంగా కడుక్కున్న తర్వాతే నానబెట్టుకోవాలండి. నేను 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో మట్టి, దుమ్మయి ఉంటది కదా! అదంతా పోయిన తర్వాత దీంట్లోనే నిండుగా నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. దీన్ని నేను మధ్యాహ్నం టైంలో నానబెట్టుకుంటానండి. 2, 3 ఆ టైంలో భోజనం అయిపోయిన తర్వాత నానబెట్టేసుకుంటాను. తర్వాత సాయంత్రానికి ఇవి నానిపోయి ఉంటాయండి. నానిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని దీన్ని నేను గ్రైండర్‌లో వేసేసుకుంటానండి. మా దగ్గర గ్రైండర్ ఉంది కాబట్టి గ్రైండర్‌లో వేసేసుకుంటున్నాను. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు గ్రైండర్ లేకపోతే గనక మిక్సీలన్నా వేసుకోవచ్చండి. శుభ్రంగా కడిగేసుకొని తర్వాత దీన్ని గ్రైండర్‌లో అయితే వేసేసుకుంటానండి. ముందుగా దోసల పిండి రుబ్బిని తర్వాతే ఇడ్లీ పిండి రుబ్బుకుంటాను నేను. ఎందుకంటే ఈ దోసల పిండి కొంచెం జిగురుగా ఉంటది కదండీ! బియ్యం అయ్యి వేసినప్పుడు కడగడానికి ఈజీగా ఉండదు. అందుకని ముందు దోసల పిండి వేసుకొని తర్వాత ఇడ్లీ పిండి వేసుకుంటే గ్రైండర్ కడుక్కోవడానికి ఈజీగా ఉంటదండి. దీంట్లో వేసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోలేదు. తర్వాత ఇది నలిగేటప్పుడే టీ కప్ ఉంటది కదండీ! ఆ కప్పుతోటి ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను. ఇంకా రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటానండి. దీంట్లో మనము ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడే దీన్ని వేసేసుకొని ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా రుబ్బుకోవాలి. మెత్తగయిన తర్వాత ఒక గిన్నెలోకైతే తీయేసుకుంటున్నానండి ఇదంతాని. దీన్ని మనం బరకగా రుబ్బుకున్నామంటే గనక దోసలు అంత బాగా ఉడికినట్టు ఉండవండి. అందుకని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగైతేనే దోసలు మనకి ఎంత పలచగా ఏసినా సరే, మనకి పిండి పిండిలా కాకుండా ఉడికినట్టు ఉంటదండి. ఇది మనము గ్రైండర్ తిరుగుతున్నప్పుడే తీసేసుకోవాలి. అలాగైతేనే మనకి ఈజీగా వచ్చేస్తదండి. ఒక గిన్నెలోకి వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. దీన్ని నైట్ అంతా కూడా ఇలా ఉంచేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లో ఏం కలుపుతాము మేమనేది చెప్తామండి. దానివల్ల దోస మనకి కలరు వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. తర్వాత రోజు మార్నింగు ఇలా కొంచెం పెద్ద బకెట్‌లోకైతే వేసేసుకున్నాను. వేసేసుకొని దీంట్లోకి కొంచెమంతా ఇడ్లీ పిండండి. మనం ఇడ్లీ యేసుకునేటప్పుడు ఇడ్లీ పిండి ఉంటది కదా! అది ఒక 2 గుప్పిళ్ళ వరకు వేసుకొని, ఒక గుప్పెడు శనగపిండి, ఒక గుప్పెడు మైదా పిండి వేసుకొని, పిండిని కొంచెం లూజ్‌గా ఉండేటట్టుగా కలుపుకోవాలండి. మరీ నీళ్ళలా కాకుండా మనకి దోస వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా కలుపుకొని దోసల పెనం మీడియం హీట్ అయిన తర్వాత, ఈ దోసలు గనక వేసుకుంటే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తాయండి. అసలు విరిగిపోకుండా చాలా వస్తాయి. దీంట్లో మనము చక్కెర వేయడం వల్ల దోస కలర్ కూడా చాలా వస్తుందండి. కొంతమంది ఏం చేస్తారంటే చక్కెర వేయకోకుండా దీంట్లో సోడా వేసుకుంటారండి. సోడా వల్ల కూడా కలరొస్తది. మేము సోడా మానేసి సోడాకు బదులు చక్కెర అయితే వేసుకుంటాము. స్టార్టింగ్‌లోంచి కూడా మేము ఇలాగే చేస్తామండి. మాకు తెలియకపోతే మాకు తెలిసిన వాళ్ళని హోటల్‌లో వెళ్లి అడిగితే వాళ్ళైతే చెప్పారు. కొంచెం చక్కెర వేస్తే కలర్ వస్తదనేసి చెప్పారండి. ఈ దోసల పెనం మటుకు మనము దోస వేసిన తర్వాత ప్రతిసారి కూడా ఒక తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే దీని మీద అక్కడక్కడ ఆయిల్ ఉండిపోతది కదా! తర్వాత మళ్ళీ మనము దోస వేసేటప్పుడు అది తిప్పేటప్పుడు సరిగ్గా రాదండి. అక్కడక్కడ మనకి గిన్నెకి అంటుకుపోయినట్టు అయిపోతది. అందుకని ప్రతిసారి కూడా దోసలు వేసేసిన తర్వాత మళ్ళీ తడి క్లాత్ తోటి శుభ్రం చేసుకొని మనము దోస అయితే వేసుకోవాలండి. చూడండి దోస మనకి పల్చగా వస్తుంది. క్రిస్పీగా కావాలితే క్రిస్పీగా, మెత్తగా కావాలితే మెత్తగా వేసుకోవచ్చండి. కలర్ కూడా చాలా బావుంటుంది. చూడగానే తినేయాలనిపిస్తుందండి. మేము మసాలా దోస, ఉప్మా దోస, ఆనియను, ఇంకా ఎగ్ దోస ఇవి కూడా వేస్తామండి. ఉప్మా కూడా మేమెలా చేస్తామనేది మీకు కావాలనుకుంటే గనక చూపిస్తాను. ఉప్మా గాని, ఆలు మసాలా గాని మేమెలా చేస్తామనేది. దోస అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. దోస మేము రూ. 35 అయితే అమ్ముతామండి. పూరి ఒక్కటే రూ. 40 అమ్ముతాము. మిగతాయన్నీ కూడా 35 అమ్ముతాము. హోటల్‌లో మొత్తం అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత దోసల పిండి మిగిలింది. దాంట్లో ఉప్మా ఇంకా మసాలా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆనియన్ దోస ఎయమంటేని నేను ఒక 2 ఆనియన్స్ కూడా అయిపోతే ఆనియన్స్ కట్ చేసుకొచ్చాను. దోసలైతే వేసేసారండి. అవి 2 కూడా లాస్ట్ దోసలు. ఇంక అయిపోయినియి. అయిపోయిన తర్వాత ఇంక షాప్ అయితే బంద్ జేసేస్తామండి అన్నీ సర్దేసుకున్న తర్వాత.
ఈరోజు వ్యాపారం అయితే చాలా బానే జరిగిందండి. పొద్దుట ఒక ఆయన ఆర్డర్ చెప్పాడండి. ఇడ్లీ ఇంకా వడ, దోస ఈ 3 ఐటెమ్స్ అయితే ఆర్డర్ చెప్పాడు. అందుకనేసి ఇవాళ చాలా తొందరగా అయిపోయినియి. అన్నీ కూడా ఎక్కువే చేసుకున్నామండి. ఆర్డర్ ఉందంటేనే చాలు హడావిడి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు అన్న టైంకయితే మనం ఆర్డర్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా! అందుకనేసి రోజు కన్నా కొంచెం తొందరగానే లెగిసి ఇంక అన్నీ ఫాస్ట్‌గా చేసుకుంటాము. కానీ ఇప్పుడు హాలిడేస్ ఉంది కదా! అందుకనేసి వ్యాపారం మీదయితే ఈరోజు చాలా బావుందండి. జనమైతే వస్తూనే ఉన్నారు పొద్దుటి నుంచిని. ఒక పక్కన వీళ్ళకి పార్సెల్ కట్టాలి. ఒక పక్కనే మనకి గిరాకొచ్చినోళ్ళుంటారు కదా! వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండీ! అందుకని ఈరోజు చాలా హడావిడి కింద అయిపోయింది పొద్దుటయితేని. చాలా అలసిపోయినట్టు కూడా అయిపోయిందండి. పొద్దుటి నుంచి అసలు కూర్చుంటానికి కూడా ఖాళీ లేదు. మాస్టర్ ఉన్నప్పుడు కొంచెం సులువుగా అనిపిచ్చేదండి. పూరీలవే చేసేసేవాడు. కానీ ఇప్పుడు మాస్టర్ లేడు ఊరెళ్ళినందుకు ఇంకా మేమే చేసుకుంటున్నామండి. పొద్దున్న లేసిన కాడ నుంచి ఇంకా ఈ షాప్ అయ్యే వరకు 12 వరకైతే అసలు నిలబడుతూనే ఉంటామండి. కూర్చోవడానికి కూడా టైం ఉండదసలని. ఇంకా ఈ సెలవు రోజులు కాబట్టి ఇప్పుడు ఎక్కువుంది. అదే స్కూలున్న టైంలో అయితే కొంచెం తక్కువనే ఉంటుందండి. ఇంత అయితే ఉండదు. ఈరోజు ఇడ్లీ కూడా ఎక్కువేసుకున్నామండి. ఆర్డర్‌లు చెప్పాడు కదా! రోజు అయితే 3 వాయిలు అలా ఏస్తాము. ఈరోజైతే 4 వాయిలు ఇడ్లీ అయితే వేశాను. అలాగే పూరి పిండి కూడా ఎక్కువ కలుపుకున్నాము. పూరి కూడా ఆర్డర్ ఉంది కాబట్టి కర్రీ కూడా ఎక్కువ చేసుకున్నామండి ఈరోజు. కానీ అన్నీ కూడా తొందరగానే అయిపోయినియి. అన్నీ కూడా పూరి అయితే ఎక్కువ మంది మేము ఆ పక్కన ఆర్డర్‌లకి కడతాను కూడా లేకోకుండా ఎక్కువ మంది పూరి అడుగుతూనే ఉన్నారు. అటు పార్సెల్ కట్టాలి. ఓ పక్కన వీళ్ళకి కూడా ఇవ్వాలి కదండీ! రోజు వచ్చేవోళ్ళకి లేదని అనలేం కదా! అందుకనేసి పొద్దుటైతే చాలా హడావుడయిపోయింది. ఇంకా కొంతమందికైతే లేదని చెప్పేసానండి. ఎందుకంటే వరుసన ఇంక అందరూ పూరి అంటున్నారు. అందుకని నేను చేసి చేతులు నొప్పొచ్చేసినియండి. నా చేతులు నొప్పుకునే కాసేపు ఆఫ్ చేద్దారనేసి పూరి ఆఫ్ చేసి తర్వాత బోండా ఇంకా వడ ఇవైతే ఎక్కువ వేసేసుకున్నామండి. పూరి లేదని చెప్తే ఇంక అవి తీసుకుంటారు కదా ఎక్కువ. ఇంకా ఇడ్లీ, బోండా, వడ ఇవన్నీ ఎక్కువేసుకొని అవైతే ఎక్కువగా అమ్ముకున్నాము. పూరి ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి పూరి కూడా అయిపోయిందండి. లాస్ట్‌లో కొద్దిగా పిండుంది. ఒక 7, 8 ప్లేట్‌లయితే అవుతాయండి. ఇవైతే చేసేస్తున్నాను. మీరు ఎవరైనా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా గనక ఈ వీడియోస్ యూజ్ అవుతాయనుకుంటే గనక షేర్ చేయండి. ఇంకా మీకెలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఈరోజు వ్యాపారం అయితే బానే జరిగిందండి. చేసుకున్నవన్నీ కూడా అమ్ముడైపోయినియి.